దెబ్బర్మ వారి పొలానికి వెళ్లాలంటే ఆ ఊరు దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ ని దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఓ రోజు ఇక ఎప్పట్లాగానే జూన్ 15న 2018న పొలానికి వెళ్లటానికి బయలుదేరుతుంటే, నాన్నా నేను కూడా నీతో పొలానికి వస్తా అంటూ 9ఏళ్ల కుమార్తె సోమతి మారం చేయటం మొదలుపెట్టింది. ఎంత చెప్పినా వినకుండా వెంటపడటంతో కూతురు సోమతిని కూడా తన వెంట పొలానికి తీసుకువెళ్లాడు స్వపన్ దెబ్బర్మ. అయితే ఆ ముందు రోజే భారీ వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతంలో కొన్ని చోట్ల కొండచర్యలు కూడా విరిగిపడ్డాయి. దీంతో చాలా జాగ్రత్తగా బండలను దాటుకుంటూ పొలం ఎలా ఉందో అని కంగారు పడుతూ ఒక చేత్తో కూతురు చెయ్యి పట్టుకుని పొలానికేసి బయలుదేరాడు దెబ్బర్మ. అలా బండలు వంకలు దాటుకుంటూ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చారు తండ్రి కూతుర్లు. ట్రాక్ దగ్గరకు వచ్చి చూసిన తండ్రి కూతుర్లు షాక్ అయ్యారు. ముందు రోజు కురిసిన భారీ వర్షానికి కొండచర్యలు విరిగిపడి పెద్ద వరద ఏర్పడి ఆ వరద తాకిడికి కొంత భాగం రైల్వే పట్టాలు కొట్టుకుపోయి కనిపించాయి. అయితే అప్పటి వరకు ఆ ట్రాక్ పై నుండి ఒక్క రైలు కూడా వెళ్లలేదు కాబట్టి అప్పటి వరకు ప్రమాదం ఏం జరగలేదు. ఇంకో గంట 2 గంటల్లో ఒక ట్రైన్ ఆ పట్టాల మీదుగా వెళుతుంది. అయితే ఆ ప్రాంతంలో ట్రాక్ మెన్ ఒకవేళ ఈ విషయం గమనించకపోయి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని, వేలల్లో ప్రాణాలు పోతాయని అనుకుని దెబ్బర్మ పొలానికి వెళ్లకుండా ఏదైనా ట్రైన్ వస్తే ఆపటం కోసం అక్కడే రైల్వే ట్రాక్ పై వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. తండ్రితో పాటు పొలానికి వెళ్లి సరదాగా గడుపుదామనుకున్న తన కూతురు కూడా తండ్రితో పాటే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అలా తండ్రి కూతుర్లు దాదాపు 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత పట్టాలపై రైలు రావటాన్ని గమనించిన దెబ్బర్మ ట్రైన్ ని ఆపాలంటూ తన ఒంటిపై ఉన్న చొక్కాని విప్పి దాన్ని చేతిలో పట్టుకుని ఊపుతూ వెనక ముందు ఆలోచించకుండా ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇక సోమతి కూడా తన చేతిలో ఉన్న టవల్ ను పట్టుకుని తన తండ్రి చేస్తున్నట్టే ట్రైన్ ఆపాలంటూ గట్టిగా అరుస్తూ ట్రైన్ కి ఎదురుగా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. కానీ లోకో పైలట్ వీరిద్దరినీ గమనించలేదు. ఆ విషయం అర్థం చేసుకున్న దెబ్బర్మ మరియు కూతురు సోమతి ఇద్దరూ ట్రైన్ కి ఎదురుగా విరిగిన పట్టాల ముందు కొంచెం దూరంలో నిలబడిపోయారు. కొంచెం దూరంలో పట్టాల మధ్యలో ఉన్న దెబ్బర్మ మరియు సోమతిని చూసిన లోకో పైలట్ ఒక్క క్షణం షాక్ అయి ఏం ఆలోచించకుండా వాళ్ళిద్దరినీ చూసిన వెంటనే బ్రేకేశాడు. కానీ ఆ ట్రైన్ అప్పటికే వేగంతో వెళ్లటంతో వారిద్దరికీ కొన్ని మీటర్ల దూరంలోనే వచ్చి ఆగింది ట్రైను. ఒక్క నిమిషం వాళ్ళిద్దరిని చూడటం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు పోయుండేవి. ఇక ట్రైన్ ఆపి కోపంతో లైకో పైలట్ ట్రైన్ దిగి అరుస్తూ ఆ తండ్రి కూతుర్లపై అరుస్తూ దెబ్బర్మ దగ్గరకు కోపంగా తిట్టుకుంటూ వచ్చాడు. కానీ వాళ్ల దగ్గరకు రాజన్ లోకో పైలట్ కు వెనకాల ఓ దృశ్యం కనపడింది. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. పట్టాలు విరిగి ఉండటాన్ని చూసిన లోకో పైలట్ దెబ్బర్మ ఎందుకు పట్టాలపై నిలబడ్డాడో అర్థం చేసుకుని 2 చేతులెత్తి మా అందరి ప్రాణాలు కాపాడావు, నీపై కోపంతో తిట్టుకుంటూ వచ్చాను, నన్ను క్షమించండి అంటూ దగ్గరకు వచ్చి గుండెలకు హత్తుకున్నాడు. సోమతి ధైర్యానికి షాక్ అయిన లోకో పైలట్ ఇద్దరికీ సెల్యూట్ చేసి మరీ థాంక్స్ చెప్పాడు.